ప్రభునామం పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగముగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 22 వచనాలు మనం చదువుకున్నాం. లూకాసు సువార్త పాఠ్యభాగంగా మనం చదువుకుంటున్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి 35 వచనాలు చదువుకున్నాం. ఈ వాక్య భాగాలు 3 వాక్య భాగాల్లో మనకు కనబడుతున్నటువంటి అంశం రక్షణ గంటలు అనే అంశం మనకు బాగా కనపడుతూ ఉంది. మూల వాక్యానికి మనం వెళితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ మాట మరి మనం వింటూ ఉన్న మూలవాక్యంగా ఈరోజు చదువుకున్న 3 వాక్యాలకు ఇది కనపడుతూ ఉంది. పూర్వ దినాల్లో బెల్స్ అనేవి చర్చ్ మీద మోగుతూ ఉండేవి. అలాగే తెల్లవారుజామున సైరన్ మోగుతూ ఉండేది. మనం గడియార స్తంభముల మీద, పాలకేంద్రాల మీద కూడా ఈ సైరన్ మోగటం అనేది చూస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ముందుగా మనల్ని మేల్కొల్పజేసే అలారం అవుతుంది. పూర్వపు దినాల్లో ఆ అలారం మోగగానే తెల్లవారబోతుందని ప్రజలందరికీ అర్థమయ్యేది. అదే కోడి కూత. మొట్టమొదట కోడి కూస్తుంది, ఆ తర్వాత తెల్లవారుజాముకి పక్షులన్నీ లేచి కిలకిలామని శబ్దాలు చేస్తాయి. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ పక్షుల యొక్క శబ్దాలు మనం వింటూ ఉంటే మనకు కూడా ఒక రకమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది. తెల్లవారుజామున ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల అరుపులు మనకు ఎంతో ఆనందాన్ని నింపుతాయి. ప్రియులారా, నిద్రను మేల్కొనేటువంటి మనం కూడా ఆ రోజును ఆహ్వానిస్తాం. కానీ మనందరికంటే ముందుగా ఆహ్వానించేది అంటే, దినమును ఆహ్వానించేది పక్షులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్ళి మనం తలుపు తట్టాలి. తలుపు తడితేనే వాళ్ళకి ఆ శబ్దం విని తలుపు తీస్తారు. పూర్వపు దినాల్లో ఇంటి దగ్గరికి వెళ్ళి వాకిలి దగ్గర నిలబడి పిలిచేవారు. ఆ పిలుపు వినబడితేనే వాళ్ళు గుమ్మం దాటి బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో మనం చూస్తే బెల్ మోగించాలి. బెల్ మోగితేనే తలుపు తెరవబడుతుంది. అప్పుడు డోర్ ఓపెన్ చేసి వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు. వచ్చింది శత్రువా అని చూడరు, వచ్చింది మిత్రువా అని చూడరు. కానీ మిత్రువునైనా శత్రువునైనా ఏం చేస్తారు అని అంటే ఆహ్వానిస్తాం. ఇంటి దాకా వచ్చి తలుపు కొట్టినప్పుడు, ఇంటి దాకా వచ్చి ఇంటి బెల్ మోగించినప్పుడు తప్పకుండా వారు ఎట్టివారైనా సరే లోపలికి రండి మర్యాదపూర్వకంగా, గౌరవంగా వారిని ఆహ్వానించి మనం కూర్చోబెడతాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మన హృదయం అనే గుడి గంటను మోగిస్తున్నాడు. అందుకని ఈరోజు ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. బెల్ మోగుతుంది. బెల్ మోగుతూ ఉంది, కానీ ఓపెన్ చేయట్లేదు. మనం అత్యధికమైనటువంటి సమయం ఆయన నిలవబడి బెల్ మోగిస్తూనే ఉన్నాడు, కానీ మనం మాత్రం తలుపు తెరవటం లేదు. ప్రియులరా, ఇంతని మన హృదయం ఎంత కఠినమైందో చూడండి. మనం ఎవరికి మరి తలుపు తెరుస్తున్నాం? బెల్లు కొట్టకుండానే తలుపు దగ్గరకు వచ్చి నిలవబడగానే ఒకరికి మాత్రం తలుపు తీసేస్తున్నాం.
ఎవరికి తీస్తున్నాం అంటే అపవాదికి మనం తీస్తున్నాం. చూసారా, గుడి గంటలు మోగినప్పుడు మేల్కొంటున్నాం, సైరన్ మోగినప్పుడు మేల్కొంటున్నాం, కోడి కూసినప్పుడు మేల్కొంటున్నాం, పక్షులు అన్నీ కూడా మరి అరుస్తున్నప్పుడు మేల్కొంటున్నాం, తెల్లవారుజామున గుర్తిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి చప్పుడు చేస్తుంటే మన హృదయం దగ్గర నిలవబడే అని తడుతూ ఉంటే మాత్రం మనం మేలుకోలేకపోతున్నాం, తలుపు తీయలేకపోతున్నాం. చూసా ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. కానీ అపవాది వస్తే మాత్రం వెంటనే మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంత దుస్థితిలో మనం ఉన్నామో ఈరోజు వాక్య భాగం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, కొంతమంది తమ హృదయాలను తెరిచి ప్రభువుని ఆహ్వానించారు. వారిని కూడా మనం చూడబోతున్నాం. ఒకసారి వాక్య భాగాలకు వెళ్ళి చూద్దాం రండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాం. యెరూషలేములో మ్రోగిన గంటలు. మూల వాక్యానికి వెళితే యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. సందర్భం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసి చెరకొని పోబడ్డారు. చెర నుండి తిరిగి స్వదేశం చేరతారని, ఆత్మ నడిపింపు వారికి ఉంటుందని, అన్యజనులకు వెలుగ్గా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉంటారనేటటువంటి నిరీక్షణతో కూడుకున్నటువంటి మాటలు యెషయా ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. యెషయా ఏమంటాడు అంటే, యెరూషలేములో విందు గంటలు మోగుతాయి అంటాడు. అంటే భూ ప్రజలందరూ కూడా రాజు విందుకి వచ్చేస్తారు అని, సియోనులోకి వస్తారని, దేవుని ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తారని, అలాగే సియోనులో నుండి ఆశీర్వాదాలు నలుమూలలకు వెళ్ళిపోతాయన్నటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త కూడా ప్రపంచం అంతటికి కూడా అందించేటటువంటి ప్రదేశం యెరూషలేం అవుతుందని చెప్తున్నాడు. అందుకనే ఇది ప్రభు యొక్క బిందుశాలగా, ప్రభు యొక్క భోజనశాలగా, ప్రభు యొక్క సన్నిధిగా యెరూషలేం ఉంటూ ఉంది. విశ్వాసులు అనుభవించేటటువంటి ఆశీర్వాదాలకు సూచనగా కూడా యెరూషలేం ఉంది ఇక్కడ. చూసారా? కనుక ఈ విందులో కొవ్విన వాటితోనూ బాగా నిల్వ చేసినటువంటి ద్రాక్ష రసంతోనూ ఇవి వడ్డించబడతాయి. అంటే కొవ్విన వాటితో మనం తింటే మనకు అత్యధికమైన బలం వస్తుంది. నిల్వ ఉంచినటువంటి ద్రాక్ష రసంలో చిక్కదనం ఉంటుంది, సువాసన ఉంటుంది, అది కూడా మనకు బలాన్ని ఇస్తుంది. అలాంటి వాటితో దేవుడు మనకు విందు చేస్తున్నాడు. అంటే ఇది మనకు ఏం గుర్తుకొస్తుందంటే, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం గుర్తుకొస్తూ ఉంది. ఎక్కడ జరుగుద్ది? ఇది పరలోకంలో జరిగేటటువంటి గొప్ప విందు. దాన్ని గురించినటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. తర్వాత ఇంకొక మాట కూడా యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెరూషలేములో విందు గంటలు మ్రోగటమే కాకుండా యెరూషలేం పర్వతం మీద తెర తీయబడుతుంది, తెర తీయబడటానికి కూడా గంట మోగుతుంది అని యెషయా చెప్తున్నాడు. ముసుగు అంటాం దాన్ని. ముసుగు తీసేస్తాడు. ముసుగు అంటే ఆధ్యాత్మిక అంధత్వాన్ని తీసివేయటం అని అర్థం. దుఃఖాంధకారం నుండి కూడా మనల్ని విడిపించటం అని ఇక్కడ అర్థం. ముసుగు ఎందుకు వేస్తాం? బాగా ముసుగు ఎందుకు ధరిస్తాం? రెండు సందర్భాలు. ఒకటి, పాపానికి మనం దగ్గర అయినప్పుడు, పాప సంబంధులం అయినప్పుడు ధరిస్తాం. రెండవది చూస్తే మరణం సంభవించినప్పుడు, ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే ముసుగు వేస్తాం.
ఈ రెండు కారణాలు మనకు కనపడతాయి. మూడవది మనకు కనపడదు, ప్రార్థనలో ముసుగు వేయటం మనకు కనపడుతుంది. ఇక్కడ ప్రార్థనలో వేసినటువంటి ముసుగుల గురించి చెప్పలేదు, సహజంగా వేసుకునేటటువంటి ముసుగులను గురించి చెప్తా ఉన్నాడు. కనుక ఈ ముసుగు ఎట్లా కనపడుతుందంటే దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి గోడలాగా ఉంది. చూడండి, ఒక రహదారి మీద మధ్యలో గోడ కట్టేస్తే ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు పోకుండా ఎలాగ ఉండిపోతుందో, ఇటోళ్ళ విషయాలు అటోళ్ళకు తెలియకుండా అటోళ్ళ విషయాలు ఇటోళ్ళకు తెలియకుండా ఎలాగ అయిపోతాయో, ఆ ప్రయాణాలు ఎలాగ అయిపోతాయి, అట్లాగనే ఇక్కడ ఉంది ప్రియులారు. ఎప్పుడైతే ఆ గోడ పడగొట్టడం జరుగుతుందో ఇటువారి విషయాలు అటువారికి, అటువారి విషయాలు ఇటువారికి తిరుగుతాయి, రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కనుక వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ గోడ, రహదారి మధ్య ఉన్నటువంటి ఆ గోడను పడగొడితే అందరూ అటు ఇటు వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకనే దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ముసుగు లేక గోడ పాప సంబంధమైంది. ఆ పాపపు గోడను పగలగొట్టడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఇక మూడవదిగా మనం చూస్తూ ఉంటే ఉత్సహించుటకు గంట మ్రోగింది అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని మృంగివేస్తాడని, ప్రేమగల తండ్రిలా తన బిడ్డలకు ఆయన తోడై ఉంటాడని, మన కంటి నుండి కారేటటువంటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడని, ఆయన మహిమాన్వితమైనటువంటి ఆశీర్వాదాలను మనకు అనుగ్రహింపజేస్తాడని, దుఃఖం నుండి మనలో విడిపించి ఉత్సాహధ్వనులతో మనల్ని నింపుతాడనేటటువంటి విషయాలను ఇక్కడ మూడవదిగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథంలో చూసారా ఏమన్నాడు? విందుకు గంట మోగుద్దని చెప్పాడు. రెండవది తెర తీయబడుద్ది, తెర తీయబట్టడానికి కూడా గంట మోగుద్దని చెప్పాడు. మూడవది ఉత్సహించుటకు కూడా గంట మోగుద్ది. ఇదంతా ఎక్కడ జరుగుద్ది? యెరూషలేములో జరుగుద్దని ఆయన చెప్పాడు ప్రియులారా. అంటే చెదరిపోయినటువంటి ప్రజలారా మీరందరూ వస్తారు, పాపం చేస్తున్నటువంటి మనుషులారా మీరందరూ కూడా పశ్చాత్తాపడితే నూతన యెరూషలేము పట్టణంలో ఇవి జరుగుతాయి అంటున్నాడు. ఇవి జరుగుతాయి, మీరు అక్కడ ఆనందిస్తారు అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఆర్ఆర్కే మూర్తి గారి క్లుప్త జీవిత చరిత్రను గురించి లేకపోతే ఆయన సాక్ష్యాన్ని గురించి కాస్త మనం విందాం రండి. పూర్తి పేరు రాయసం రాధాకృష్ణమూర్తి. ఆర్ఆర్కే గారి పూర్తి పేరు ఇది. ఊరు గోవిందపురం. గోవిందపురం ఎక్కడ ఉంది అంటే నరసరావుపేటకు చిలకలూరుపేటకు మధ్యలో ఉంది. అది మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామం, ఇది కుగ్రామం అంటాం దీన్ని. ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క తండ్రి గారి పేరు రంగనాయక శర్మ. వృత్తి నరసరావుపేట తాలూకాలో కోర్టులో ప్లేడర్గా ఆయన పనిచేశాడు. అమ్మ పేరు కోటేశ్వరమ్మ. ఆమె యొక్క పుట్టిల్లు అంటే తల్లి యొక్క పుట్టిల్లు తూబాడు. వీరు నిష్టగల శురోత్రియ బ్రాహ్మణులు. వీరు అన్నదమ్ములను చూస్తే 5 అన్నదమ్ముళ్ళు, అక్కలిద్దరు, మొత్తం 7 వీరు. అయితే వీరందరిలో కడగోటివాడు అంటే చిన్నవాడే ఆర్ఆర్కే మూర్తి గారు. చూసారా, హై స్కూల్ స్టడీస్ అంతా కూడా నరసరావుపేటలో జరిగాయి, కాలేజ్ స్టడీస్ హైదరాబాద్లో జరిగాయి. ఆ తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ చేయటం కూడా జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రోజుల్లో ఆయన జబ్బును పడ్డాడు. అప్పుడే కొంత చదువుకు అవాంతరం కలిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జబ్బు, ఆయనకు వచ్చినటువంటి జబ్బు అనేది మనం చూస్తే డాక్టర్లు ఆయన పరీక్షించి వారు చెప్పింది ఏంటి అని అంటే కొంతమంది టైఫాయిడ్ అని
చెప్పారు, మరికొంతమంది ఏమో టీవీ అని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన జబ్బును పడి కాస్తంత దెబ్బతిన్నాడు. ఈ దెబ్బతిన్నటువంటి సమయంలోనే మరి తన అన్నగారు కాకినాడలో ఆయన ఉంటూ ఉండగా అన్నగారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఆయన నాలుగో అన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేసేవాడు. అక్కడికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకుందామని అక్కడికి బయలుదేరాడు. అక్కడే కొంతకాలం విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అయితే తన నాలుగో అన్నకు స్నేహితుడైనటువంటి ఒక ప్రొఫెసర్ గారు, ఆయన పేరు సూత్రాల శాషగిరిరావు గారు. ఈయన మిషనరీస్కి తెలుగు భాషను నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఆర్ఆర్కే మూర్తి గారిని చూసి, ఖాళీగా ఎంతకాలం ఉంటావు, నువ్వు నాతో పాటు రావచ్చు కదా, నువ్వు కూడా అక్కడ ఒక ప్రొఫెసర్గా పనిచేద్దు కానీ మిషనరీస్కి తెలుగు భాష నేర్పించడానికి నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అని అలాగున మరి ఆర్ఆర్కే మూర్తి గారిని ఆయన తీసుకెళ్ళటం జరిగింది. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారికి ఇవ్వబడినటువంటి పుస్తకం యోహాను సువార్త అతని చేతికి ఇవ్వబడింది. ఆ పుస్తకాన్ని చదివి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన అర్థం చేసుకొని తెలుగులో వారికి చెప్పాలి, తెలుగులో ఉన్న గ్రామర్ని చెప్పాలి. కనుక ఈయన కూడా ఏం చేయాల్సి వచ్చిందంటే అధ్యాయం అంతా కూడా చదవాల్సినటువంటి పరిస్థితులు ఆర్ఆర్కే మూర్తి గారికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏదో పాకెట్ మనీ వస్తుంది కదా అని వెళ్ళాడు. కానీ చివరికి ఏమైందో చూడండి ప్రియులారా. మొదటి అధ్యాయం చదివాడు, బైబిల్లో ఉన్నటువంటి తప్పులు పట్టుకుందాం కదా అని ఓ పెన్సిల్ తీసుకున్నాడు, అండర్లైన్ చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి బైబిల్ అంతా అతను చదివాడు. చివరికి ఆయన తెలుసుకున్నది ఏంటంటే, బైబిల్ అంతా చదివిన తర్వాత ఆయనకు అర్థమైందంటే బైబిల్లో ఏ తప్పులు లేవు కానీ బైబిల్ నా తప్పులు వెతికింది అని తను చెప్పుకొచ్చాడు. పిల్లలు గొప్ప సాక్ష్యం చెప్పాడు. బైబిల్లో తప్పులు పట్టాలని నేను చదివాను కానీ బైబిలే నా తప్పులు పట్టేసింది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. పిల్లలు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ఆయనకు బాగా నచ్చినటువంటి వచనం చూద్దామండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఆర్ఆర్కే మూర్తి గారు చాలాసార్లు ఈ వచనం చదివారంట. చూడండి, అందుకనే బైబిల్ ఎప్పుడైతే ఆయన చదవటం ప్రారంభించాడో హృదయంలో గంట మోగింది, వాక్యం అనే గంట మోగించబడింది. చూడండి, ఆ తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ చదవటం ప్రారంభించారు, జీవితాన్ని మార్చేసుకున్నారు. వారింట్లో వారి యొక్క సతీమణి ఒప్పుకోకపోయినా, వారింట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. అట్లాగే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప స్వార్థకుడై రేడియోల్లో టీవీల్లో అనేక ప్రసంగాలు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఆయన ఇచ్చి అనేకుల యొక్క హృదయాల్లో గంటను మోగించాడు. ఆయన ప్రపంచంలోనే అనేక మంది హృదయాలు గంటలుగా మోగినాయి. ఆయన హృదయం ఒక గంటగా మోగింది, వాక్యం అనే గంటగా. తర్వాత ఆయన చూసి అనేకులు వాక్యం అనేటటువంటి గంటను మోగించారు, సువార్త అనబడినటువంటి గంటను మోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రియులారా. అయితే మన హృదయంలో గంట మోగిందా? ఆయన హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు కదా, ఆయన మోగిస్తున్నాడు కదా, తలుపు తెరుద్దాం వద్దా? చూడండి, ఇక్కడ ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క హృదయం తలుపులు తెరవబడ్డాయి. బెల్ మోగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, తలుపు తెరిచాడు ఆర్ఆర్కే మూర్తి గారు. కాబట్టి
యేసుక్రీస్తు ప్రభువును ఆర్ఆర్కే మూర్తి గారు ఆహ్వానించాడు. ఇప్పుడు యేసయ్య ఆర్ఆర్కే మూర్తి గారిని పరలోకంలో ఆహ్వానించబోతున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. మరి మనం అలాగ ఆహ్వానించబడుతున్నామా లేదా ఆలోచన చేయండి. రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం పత్రిక పాఠ్యభాగంగా చదువుకున్నాం. లవోదికయలో మోగినటువంటి గంటలు. మూలవాక్యానికి వెళదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. మరి మనం ఎట్లా ఉన్నాం? నులివెచ్చగా ఉన్నాం. చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలే, కానీ నులివెచ్చని జీవితం కలిగి ఉన్నాం మనం. లవోదికయ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. లైకాసను ఏటి ఒడ్డున నిర్మించబడినటువంటి సంఘం ఇది. ఇది ఎఫెఫ్రా వలన స్థాపించబడింది. ఇక్కడ అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. ఉష్ణజలాలు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇక్కడ భూకంపాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇది గొప్ప వ్యాపార స్థలంగా కూడా ఉంది ప్రియులారా. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో తెలుసా? ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఉన్నాయో తెలుసా? బంగార ఆభరణాలు తయారు చేసే పరిశ్రమ అక్కడ ఉంది. రెండవది కంటి లేపనం తయారు చేసే పరిశ్రమ అక్కడ ఉంది. మూడవది నూలు లేక ఉన్ని వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ అక్కడ ఉంది. ఈ మూడు అక్కడ ఉన్నాయి. అంత వ్యాపారానికి ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం ఇది. అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ మరి మనసులు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. దేవుడు అందుకనే వీరిని తప్పు పట్టాలనుకుంటున్నాడు. వీరి క్రియలనేవి, వీరి చెడ్డ క్రియలనేవి వీరిలో ఎక్కువైపోయినాయి. అందుకనే దేవుడు మంచి క్రియలు జరిగించమని గంట మోగించాడు. మంచి క్రియల గంటను మోగించాడు ఆయన. కానీ వీళ్ళు ఆ గంటను విన్నారా లేదా? ఆలోచన చేద్దాం రండి. చూడండి ఒకసారి వీళ్ళ గురించి మనం చూస్తే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, మొదటిది స్వార్థ ప్రియులు వీళ్ళు, రెండవది ధనాపేక్షలు వీళ్ళు, మూడవది బెంకములాడువారు, నాలుగవది అహంకారులు, ఐదవది దోషకులు, ఆరవది తల్లిదండ్రులకు అవిధేయులు, ఏడవది కృతజ్ఞత లేనివారు, ఎనిమిదవది అపవిత్రతలు అనుసరించేవారు, తొమ్మిదవది అనురాగరహితులు వీరు, పదవది అతిద్వేషులు, 11వది అపవాదకులు, 12వది అజితేంద్రియులు, 13 క్రూరులు, 14 సజ్జన ద్వేషులు, 15 ద్రోహులు, 16 మూర్ఖులు, 17 గర్వాంధులు, 18 సుఖానుభవులు, 19 నటానుభవులు. ఇవన్నీ ఉండడం ద్వారానే వీరు ఆధ్యాత్మిక పరమైన గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. వీరి దగ్గర గంట మోగాలన్నదే దేవుని ఆశ. అందుకనే లవోదికయ ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. తన దూతను పంపించి గంటను మోగిస్తున్నాడు. మీరు వెచ్చగానైనా చల్లగానైనా ఉంటే మీరు నులివెచ్చగా మీరు ఉంటున్నారు. అందుకని నేను మీ మీద ఉమ్మివే ఉద్దేశించి ఉన్నానని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. వీరిని మందలిస్తున్నాడు, దేవుడు మందలిస్తున్నాడు. అందుకనే మందలింపు గంట కూడా మోగించాడు. గంట అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాయిస్ అని అర్థం. కనుక మందలింపు గంట మోగించాడు యేసయ్య. చూద్దారండి. దేవుడు అంటాడు, బంగారాన్ని శుద్ధి చేసినట్లుగా నేను మిమ్మల్ని శుద్ధి చేస్తానంటున్నాడు. లేదా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, నా నామం పేరు శుద్ధి చేసుకోండి అంటున్నాడు. రెండవది పరిశుద్ధమైనటువంటి వస్త్రాలను ధరించుకో. ఉన్ని వస్త్రాల మీద నీకు మనస్సు ఉంది కదా, అట్లాగే పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు కూడా ధరించుకోవటానికి నువ్వు మనస్సు కలిగి ఉండి అంటున్నాడు. మూడవది నువ్వు కంటి లేపనాలు వాడుతున్నావు కదా, కంటి జబ్బుల కోసం వాడుతున్నటువంటి లేపనాలు
వాటిని నువ్వు వాడుతున్నావు. అయితే నేను అంటున్నాను, నీ గుడ్డితనాన్ని తొలగించుకో అంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వెరితనం, గుడ్డితనం నీకు ఉంది, దాన్ని తీసివేసుకోమని అంటున్నాడు. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు. ప్రేమ అనే గంట కూడా నేను నీకు మోగిస్తున్నా అంటున్నాడు ప్రభు. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నెంబర్ 1 గద్దిస్తా, నెంబర్ 2 శిక్షిస్తా. అప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. నేను గద్దించినప్పుడు, నేను శిక్షించినప్పుడు ఎందుకు గద్దించానా, ఎందుకు శిక్షించానా అని నువ్వు తెలుసుకొని మారు మనసు పొందాలి. నేను నిన్ను ప్రేమించాను కదా. దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వారినే గద్దించి వారినే శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? వారిలో మార్పు చూడటం కోసం. అయా, నీ హృదయం అనేటటువంటి తలుపు దగ్గర గంట మోగిస్తున్నాను, తలుపు ఎప్పుడు తీస్తావు అంటున్నాడు. ఎంతసేపు నన్ను నిలబెడతావు? త్వరగా తలుపు తీసి నన్ను చేర్చుకోమంటున్నాడు. చూసారా, మన హృదయం అనేటటువంటి తలుపు దగ్గర కూడా ప్రభువు నుంచొని తలుపు కొడుతుంటే మనం తలుపు తీస్తున్నామా? తీయటల్లా. ఎంతసేపు నిలబెడతావు? అందుకనే పులిపాక జగన్నాథం గారు ఆయన ఒక కీర్తన రచించాడు. ఆ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 110వ కీర్తనగా మనకు కనపడతా ఉంది. 9 చరణాలతో కూడినటువంటి కీర్తన ఇది. 9 చరణాలతో కూడినటువంటి కీర్తన. మొదటి చరణంలో అంటాడు, పరుని బోలి నిల్చున్నాడు. ఎంతసేపు నిలవబెడతావయ్యా? దేవుడు పరుడు కాదు నీకు, ఆయన ప్రాణ స్నేహితుడు. ఎంతసేపు నువ్వు నిలబెడతావు ఆయన్ని? పరుణ్ణేమో లోపలికి ఆహ్వానిస్తున్నావు, నిజమైన స్నేహితుడినేమో బయట ఉంచుతున్నావు. ఆయన పరుడు కాదు, రక్షకుడు అని చెప్తాడు. 2వ చరణంలో ఆయన ఎవరు? కరుణాశీలుడు. 3వ చరణంలో అంటున్నాడు, ఎంతసేపు నిలబెడతావు ఇంకా నువ్వు? 4వ చరణంలో ఆయన నీ మిత్రుడు కాడా? నీ మిత్రుడే కదా. 5వ చరణంలో జాలి చేత ఇంకా ఆయన హస్తాలు చాపే ఉంచాడు, తలుపు తీవా? 6వ చరణంలో అంటున్నాడు, ఇంకా ఆయన నీ మీద దయను చూపిస్తానే ఉన్నాడు, తలుపు తెరవ్వా అంటున్నాడు. 7వ చరణంలో చేర్చుకోమని కోరుకుంటున్నాడు దేవుడే. నన్ను చేర్చుకోయా, ఎప్పుడు తలుపు తీస్తావు, నన్ను ఎప్పుడు చేర్చుకుంటావు అని అంటున్నాడు. 8వ చరణంలో హత్తుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని హత్తుకోవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని హత్తుకుంటావు? తలుపు తెరిచి ఎప్పుడు హత్తుకుంటావు? ఆలోచన చేయి. 9వ చరణంలో బ్రతిమలాడుతున్నాడు. ఇంకా ఈ 9 చరణాలు రాసుకొచ్చాడు. ఎవరంటే పులిపాక జగన్నాథం గారు. పూర్తి బాధ్యతలు మరొకరికి ఈ కీర్తనకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఎవరికైతే ఈ కీర్తన గురించినటువంటి బాధ్యతలు అప్పగించబడ్డాయో ఆయన నంద్యాలలో తన ఇంట్లో వరండాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నాడట. పెన్ను పుస్తకం ముందేసుకొని కాఫీ తాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక బిచ్చగాడు వచ్చాడట. బిచ్చగాడు వచ్చి ఇదే పాట పాడుతున్నాడు. హృదయం అనెడు తలుపు నొద్ద యేసునాదుండు. ఈ పాట పాడుతున్నాడు. 9 చరణాలు పాడాడు. 10వ చరణం అతను రచించి పాడాడు. చూడండి, 10వ చరణం ఏమనుందంటే, తలుపు తెరచి చేర్చుకొనుడి, నిలిచెడు రక్షకుని, మిమ్మును పలు విధముల శుద్ధి చేసి బలమునిచ్చును అని 10వ చరణం అతను స్వయంగా రచించి పాడాడు. ఆశ్చర్యం వేసిందంట ఇతనికి. ఆశ్చర్యం వేసింది. అయ్యో, రచించింది 9 చరణాలే కదా, 10వ చరణం ఎంత గంభీరంగా, 10వ చరణంలో ఎంత గొప్ప ముగింపు ఉంది అని అంటున్నాడు. తలుపు తెరిచి చేర్చుకోండి. ఇంకెంతసేపు నిలబెడతారు? చేర్చుకోనండి. మన ప్రభువు నిలిచెడి రక్షకుడు మన హృదయంలో నిలిచిపోతాడు. మిమ్మును పలు విధములా శుద్ధి చేసి బలమునిస్తాడు. ఆయన
శుద్ధి చేసి బలమనిస్తాడు. ఎందుకు మన తలుపు దగ్గరకు వచ్చి నిల్చున్నాడు ఆయన అంటే మనం శుద్ధి చేయటానికి, శుద్ధి చేసి మనం బలపరచడానికి, బలహీనులమైన మనల్ని బలపరచటానికి ఆయన నిలవ ఉంటాడు. చూసారా, రైటరు హృదయంలో గంట మోగింది, ముగింపు గంట అంటే ఆ పాటకు ముగింపు గంట మోగినట్టుగా మనకు కనపడతా ఉంది. అందుకనే లవోదికయ సంఘంలో కూడా ఈ గంటలు మోగాయి. చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. చూసారా, మన క్రియలను మనం దిద్దుకోవాలి. పాపపు క్రియలు లవోదికయలో ఉన్నటువంటి వారు చేస్తూ ఉన్నారు. అందుకని దేవుడు వారిని గద్దించి నీతి క్రియల వైపు మళ్ళిస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక లవోదికయలో మోగినటువంటి ఆ గంటల ప్రతిఫలం నీతి క్రియలే. నీతి క్రియలు జ్వరపడతాయి, నీతి క్రియల కోసం గంటలు మోగుతాయి. ఇక మూడవది మనం చూస్తే లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇది సువార్త పాఠ్యభాగం. పెరియాలో మ్రోగిన గంటలు. మూలవాక్యానికి వెళ్దామా? లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం మూలవచనంగా మనకు కనపడతా ఉంది. చదువుతున్నా. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నిజ శిష్యత్వానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఏంటి ఆ లక్షణాలు అంటే, తల్లిదండ్రుల కంటే, తోబుట్టువుల కంటే, బంధుమిత్రుల కంటే, తన ప్రాణం కంటే కూడా ఎవరిని ఎక్కువగా ముందుగా ప్రేమిస్తాడంటే దేవుణ్ణి. నిజంగా దేవుని యొక్క శిష్యుడు కాగోరిన వాడు చేసే పని అదే. దేవుణ్ణి మొట్టమొదట ప్రేమిస్తాడు. అంటే తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ ప్రేమించొద్దని కాదు, తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు అనేటటువంటి మాట ఇక్కడ చెప్పబడతా ఉంది ప్రియులారా. అందుకనే దేవుణ్ణి ఎవడైతే ప్రేమిస్తాడో వాని హృదయంలో దైవ గంటలు మ్రోగుతాయి. ప్రార్థనా గంట మోగుద్ది, విశ్వాసం అనే గంట మోగుద్ది, నమ్మకం అనే గంట వారి హృదయంలో మ్రోగుద్ది. కనుక ప్రియులారా, మనం ఎక్కువగా ప్రేమించాల్సింది యేసయ్యనే. ఎక్కువగా మనం యేసయ్యని ప్రేమిస్తే అందరిని ప్రేమిస్తాం. తల్లిదండ్రులు ప్రేమిస్తాం, తోబుట్టువులు ప్రేమిస్తాం, శత్రువును కూడా ప్రేమిస్తాం. ఎందుకంటే యేసయ్య అదే చెప్పింది, శత్రువుని కూడా ప్రేమించమనే కదా చెప్పింది. తప్పకుండా అలా మనమందరం కూడా చేయగలుగుతాం. పెరియాలో యేసయ్య పరిసయ్యుని అంట ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన యెరూషలేము బయలుదేరాడు. పరిసయ్యులు ఇంకా ఎంతోమంది జనులు వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు 3 ఉపమానాలు చెప్పాడు. 3 ఉపమానాలు ఏంటో చూద్దామనండి. 1, ద్రాక్ష తోట గోపురం గురించి చెప్పాడు. 2వది శత్రురాజు దాడిని గురించి చెప్పాడు. 3వది ఉప్పుని గురించి చెప్పాడు. మొదటి దాని గురించి మనం చూస్తే, గోపురం కట్టువాడు నిర్మాణానికి తగినటువంటి ధనం ఏర్పరచుకోవాలి. వాడు నిర్మాణానికి తగినటువంటి ధనం ఏర్పరచుకోకుండా కడితే సగంలోనే అది ఆగిపోద్ది, అది నవ్వుల పాలవుద్దని చెప్తున్నాడు. కనుక నీ విశ్వాసం అనే గోపురాన్ని సంపూర్ణంగా కట్టుకోమని అర్థం అక్కడ. 2వది చెప్తున్నాడు, శత్రురాజు దాడి. 20,000 సైన్యంతో వస్తున్నటువంటి శత్రువును ఎదుర్కోవాలంటే మన దగ్గర అంత సైన్యం ఉందో చూసుకోవాలని చెప్తున్నాడు. ఒకవేళ మన దగ్గర 10,000 మంది సైన్యం ఉంటే మనం 20,000 సైన్యంతో పోరాడగలుగుతామా, గెలవగలుగుతామా? గెలవలేము. కాబట్టి ఏం చేయమంటున్నాడు తెలుసిన, శత్రురాజుతో సంధి చేసుకోమంటున్నాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? దేవుడు శక్తిమంతుడైనటువంటి వాడు, ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలవబడదు. కనుక దేవునితో నువ్వు సంధి కుదుర్చుకో.
లేని ఎడలు నష్టపోతావు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక మూడవది ఉప్పు దానికి వెల రావాలి అంటే అది సారం కలిగింది అయి ఉండాలి. అది నిస్సారం అయితే ఏమవుతుంది? పడవేయబడుద్ది. సారం కలిగినటువంటి ఉప్పు పడవేయబడదు, సారం లేనిదే పడవేయబడుద్ది. కనుక శిష్యులు అనేవాళ్ళు ఇలాగుండాలి. త్యాగం ఉండాలి వాళ్ళలో, అలాగే సమర్పణ అనేది వాళ్ళలో ఉండాలి. అది లేకపోతే శిష్యత్వంలో నిస్సారమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సారం కలిగిన శిష్యులు ఎవరు అనేది మనం ఒకసారి చూసుకుంటే వారిని వారే పరీక్షించుకుంటారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక స్టోరీ చెప్తాను రండి. సెబాస్టియన్ 1554 సంవత్సరం నుంచి 1578 సంవత్సరం వరకు జీవించినటువంటి వ్యక్తి. ఈయన పుట్టిన స్థలం గాల్ అనేటటువంటి ప్రదేశంలో ఈయన జన్మించాడు. ఈయన రాజరకపు అధికారిగా రోమ్ నగరంలో స్థిరపడ్డాడు. ఈయన అన్య ఆరాధనను తిరస్కరించి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడో ఈయన హృదయంలో గంటలు మోగినాయి. ప్రభువు హృదయం దగ్గర తలుపు తడతా ఉంటే తలుపు తెరిచాడు ఇతను. అప్పటి నుంచి ఇతను క్రైస్తవుడిగా మారిపోయాడు. చూసా, ఒక అన్యుడు క్రైస్తవుడిగా మారిపోయాడు. ఇది తెలిసినటువంటి చక్రవర్తి ఏం చేశాడు? డయోక్లేషియస్ ఏం చేశాడు అనంటే నగర సరిహద్దుల్లోనికి, బహిరంగ ప్రదేశంలోనికి అతను తీసుకొచ్చాడు. ఈ బహిరంగ ప్రదేశంలో అతను నిలవబెట్టి అడిగాడు, నువ్వు రాజ్యాధికారానికి లోబడే మనిషివా, రాజుగారు ఆరాధన చేసేటటువంటి వాటికి ఆరాధన చేసేవాడివా, లేక రాజ్యాధికారాన్ని ధిక్కరించి క్రైస్తవుడిగా ఉంటావా అని అంటే అప్పుడు అన్నాడు, క్రీస్తు ప్రేమ నాలో నిలిచిపోయింది. క్రీస్తు నా హృదయం దగ్గర గంటలు మోగిస్తే నేను నా తలుపు తెరిచాను. క్రీస్తుకు తప్ప మరెవ్వరికి నా హృదయాన్ని తెరవను అన్నాడు. నా తలుపు తెరవను, ఆయన ఒక్కనే నేను ఆహ్వానించుకుంటాను, ఆయనకే నా తలుపు తెరుస్తాను కానీ మరెవ్వరికి తెరవను అన్నాడు. అయితే ఇతను కట్టేయండి, స్తంభానికి కట్టేయండి, అందరూ చూస్తూ ఉండగానే బాణాలతో ఇతను కొట్టి చంపేయండి అన్నాడు. ఆ చక్రవర్తి ఆజ్ఞ మేరకు ఏం చేశారంటే ఆయన్ని బాణాలతో కొట్టి చనిపోయాడు అనుకుని పక్కన పడేసి వెళ్ళిపోయారు. అయితే అటుగా వెళుతున్నటువంటి జనం ఈ డెడ్ బాడీని సమాధి చేద్దామని దగ్గరికి వెళ్ళి చూస్తే కొనుగుపురితో ఉన్నాడట. ఇక అతనికి వైద్య చికిత్సలు చేసి చివరికి అతను బతికిస్తే, బ్రతికి వచ్చినటువంటి ఈయన మరలా కొంతకాలానికి ఏం చేస్తున్నాడు అని అంటే సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. యేసే రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే విమోచకుడు, ఆయన మన హృదయాలను శుద్ధి చేసేవాడు, మన ఆత్మలకు రక్షణ ఇచ్చే దేవుడని ప్రకటించడం ప్రారంభించాడట. చూసారా, చివరికి ఇది చక్రవర్తికి తెలిసింది. అదేంటి, చనిపోయినటువంటి వాడు బ్రతికి ఎలా వచ్చాడు? ఆ వార్తను గురించి అతను తెలుసుకున్నాడు. అయా, కొనుగుపురితో ఉన్నటువంటి వాడు మరి అతన్ని వైద్య సేవలు అతనికి అందిస్తే బ్రతికాడు అని చెప్పి మరలా పిలిపించి మరలా అడిగాడు చక్రవర్తి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని గురించి స్వార్థ ప్రకటన చేయొద్దు. అప్పుడు అంటున్నాడు ఆయన, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చాడయ్యా. పాపం చేయొద్దు అని చెప్పటంలో తప్పే ఉందయ్యా, ప్రార్థన చేసుకోండి అని చెప్పటంలో తప్పే ఉందయ్యా, నమ్మకంగా ఉండండి, మంచిగా జీవించండి అని చెప్పటంలో తప్పే ఉందయ్యా, ఇందులో నేను చేసిన తప్పేందయ్యా, మరణశిక్షకు ఈ మాటలు చెప్పటానికి పాత్రుడిని అవుతానా
నేను మారు మనసు పొందమనే కదా, మంచి మాటలే కదా నేను చెప్తుంది. చెడ్డ మాటలు చెప్తే నన్ను శిక్షించండి, మంచి మాటలు చెప్తున్నప్పుడు నన్ను ఎందుకు శిక్షిస్తారని అడిగాడు. అయితే ఈసారి చక్రవర్తి అంటున్నాడు, నేను చక్రవర్తిని అయినప్పటికీ కూడా నువ్వు నా మాట వింటలేదు కాబట్టి ఇక ఈసారి రాజనగర్లో అందరి ఎదుట స్తంభానికి కట్టివేసి చంపేస్తాం. చూసారా, స్తంభానికి కట్టేసి ఏం చేశారు? అందరూ చూస్తూ ఉంటారు, కొట్టి చంపేశారు. చంపిన తర్వాత చనిపోయాడో లేదో అని చూసి చివరికి ఒక పెద్ద గొయ్యి, ఆ గోతులో పడవేశారు, ఇతని బాడీని పడవేసి కప్పేశారు. కానీ చనిపోయే ముందు ఆయన అన్న మాటలు ఎంతో తెలుసా? భూమి మీద నాకు చావు గంటలు మోగినా పరలోకానికి మాత్రం ఆహ్వాన గంటలు నాకు వినపడుతున్నాయి అన్నాడు. భూమి మీద మీరు చావు గంటలు మోగించారు, పరలోకంలో మాత్రం నాకు ఆహ్వాన గంటలు వినపడుతున్నాయని ఆ రీతిగా క్రీస్తు ప్రభు కొరకు హత్సాక్షయ్యాడు. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగాలు మీరు విన్నారు కదా. ఈ వాక్య భాగాలను బట్టి మీకు ఏమర్థమైంది? మన పాప జీవితం, రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. అది దేవునికి ఇష్టం. ఎంతసేపు నిలబడతావు దేవుణ్ణి? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని. ఎంతసేపు నిలబెడతావు? ఇంకెంతసేపు ఏడవాలి నీ గురించి? నువ్వు చేసిన పాపాల నిమిత్తమై నువ్వెప్పుడు ఏడుస్తావు? నువ్వెప్పుడు పశ్చాత్తాపడతావు? ఆలోచించుకో ప్రియ స్నేహితుడా, ఆలోచించుకో. దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. తెలుగు, ఇప్పటికైనా తలుపు తెలుగు. ఆహ్వానించు ప్రభువుని. ప్రభువుకు సీట్ వేయి. నీ హృదయాన్ని ఒక పాన్పుగా చేయి ఆయన కూర్చోడానికి. నీ హృదయంలో ఉన్న అపవాదిని నెట్టేస్తాయి, ఈరోజే నెట్టేస్తాయి. చూసారా, ఆర్ఆర్కే మూర్తి గారు హృదయంలో ఉన్న అపవాదిని నెట్టేసాడు. అలాగే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగాలన్నింటిలో కూడా పులిపాక జగన్నాథం గారు కూడా ఏం చేశారంటే తన హృదయంలో ఉన్న అపవాదిని నెట్టివేసినట్టుగా మనకు కనపడతా ఉంది. సెబాస్టియన్ కూడా ఏం చేశాడు అని అంటే తన హృదయంలో ఉన్నటువంటి అపవాదిని తోసేశాడు. వీళ్ళందరూ ఎవరిని ఆహ్వానించుకున్నారు? క్రీస్తు ప్రభుని ఆహ్వానించారు. చూడండి, మనం కూడా ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం. క్రీస్తు ప్రభువుని ఆహ్వానిద్దాం. మన హృదయంలో సింహాసనం వేసి కూర్చున్నాడు అపవాది. అతను త్వరగా నెట్టేయాలి. నెట్టేద్దాం, రండి, నెట్టేయండి, త్వరగా నెట్టేయండి. క్రీస్తు ప్రభువుకి సింహాసనం వేయండి. తలుపు తెరవండి. ఆయన తలుపు కొడుతున్నాడు, తలుపు తెరవండి, సింహాసనం వేయండి, రక్షించబడండి. ఆ రీతిగా రక్షించబడటానికి పరిశుద్ధుడు మీకు తోడై నడిపించును గాక. ఆమెన్.